ప్రపంచ దేశాలని ఎడాపెడా టారిఫ్ల స్ట్రోక్స్ తో కుదిపేసిన ట్రంప్ పుతిన్ ముందు మాత్రం సైలెంట్ అయ్యారు. ఇతర దేశాలకు సుంకం పేరుతో నానా తిప్పలు పెడుతోన్న ఆయన రష్యా అధ్యక్షుడితో చర్చల విషయంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయినట్టే అయింది. ఇదే క్రమంలో యుక్రెయిన్ అధ్యక్షుడితో భేటీ కానున్నారు ట్రంప్. మరి జెలెన్స్కీకి ఆయన ఏమని చెప్పబోతున్నారు? వాచ్ ది స్టోరీ. డొనాల్డ్ ట్రంప్తో జెలెన్స్కీ మీటింగ్. జెలెన్స్కీతో ట్రంప్ ఏం చెబుతారు? అలస్కా డైలాగ్లో ట్రంప్ పుతిన్ ప్రకటనలను చూస్తే ఎక్కడి చర్చలు అక్కడేలా భేటీ ముగిసింది. దానికి ముందు యుక్రెయిన్పై బాంబుల మోత మోగించిన పుతిన్కి బ్రేక్ వేస్తానంటూ ట్రంప్ నానా హంగామా చేశారు. యుక్రెయిన్లో శాంతి కపోతాలు ఎగిరేలా చేస్తానన్న ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞ నెరవేరలేదు. అలస్కాకు చేరుకున్నది మొదలు చర్చలు, సంయుక్త ప్రకటన దాకా ఆద్యంతం పుతిన్దే పైచేయి కనిపించింది. ఈ నేపథ్యంలోనే యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో ట్రంప్ భేటీ ఆసక్తి కలిగిస్తోంది. ఆయనకి ఏమని సలహా ఇస్తారు? పుతిన్ చెప్పిన షరతుకు అంగీకరించాల్సిందేనని పరోక్షంగా సూచిస్తారా, లేక ఆయన అభిప్రాయం మాత్రమే వినడానికి ప్రాధాన్యత ఇస్తారా అనేది ఆసక్తి కలిగిస్తోంది. యుక్రెయిన్ విషయంలో పుతిన్ ఓ నిర్దిష్టమైన ప్రణాళికతో ఉన్నట్లే కనిపిస్తోంది. అందుకే ఈ అంశంలో యూరోపియన్ యూనియన్ కలగజేసుకోవద్దంటూ చెప్పారు. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాని పుతిన్ కానీ ఓపెన్ గా ఏమీ చెప్పలేదు గాని యుక్రెయిన్ విషయంలో ఓ అవగాహనకి వచ్చామని చెప్పడం చూస్తే అదే అర్థమవుతోంది. మరి ట్రంప్ పుతిన్ చెప్పినట్లే కొంత భూభాగం అప్పగించాల్సి వస్తుందని జెలెన్స్కీకి చెబుతారా? అలస్కాలో అమెరికా రష్యా మధ్య ఒప్పందం కంటే తరువాతి సమావేశాల్లో ఎజెండాపై సన్నాహక భేటీలానే కనిపించింది. ఈ చర్చలకు కొనసాగింపుగా ఈసారి మాస్కోలో అమెరికా రష్యా మధ్య చర్చలు జరిగే అవకాశముంది. అయితే ఈలోపు అసలు పుతిన్ వైఖరేంటనేది జెలెన్స్కీకి ట్రంప్ చెబుతారు. అయితే గతంలో వైట్ హౌస్ లో ట్రంప్ అండ్ కో జెలెన్స్కీతో వ్యవహరించిన తీరు గుర్తు చేసుకోవాలి. ఈసారి కూడా అలాంటి ఓ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా? ఈసారి గతంలో కంటే భిన్నంగా ఉంటుందా అనేది కొన్ని గంటల్లోనే తేలనుంది. జెలెన్స్కీ మాత్రం అస్సలు తగ్గేదేలా అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఆయన వేసుకున్న నల్ల షర్టు వదల్లేదు, ఆయన పద్ధతి మార్చుకోలేదని రీసెంట్ టైమ్స్ లోనూ బయటపడింది. అయితే ఓవైపు పుతిన్ EU దేశాలను దూరం పెట్టాలంటుంటే జెలెన్స్కీ మాత్రం యూరప్ దేశాలు కూడా చురుగ్గా వ్యవహరించాలని కోరడం గమనార్హం.